2 రోజులుగా అదే కారు, అదే చోటు ఎవరూ పట్టించుకోలేదు. కానీ మూడో రోజు ఆ కారు నుంచి వచ్చిన దుర్వాసన అసలు మిస్టరీ బయటపెట్టింది. హనుమకొండ జిల్లా ఎలకతుర్తి బస్టాండ్ సమీపంలో పార్క్ చేసి ఉన్న కారును తెరిచిన పోలీసులకు షాకింగ్ సీన్ కనిపించింది. కారు డిక్కీలో మూట కట్టి ఉన్న మహిళ మృతదేహం ఒక్కసారిగా ఎలకతుర్తిలో కలకలం రేపింది. ఇంతకీ ఆ మహిళ ఎవరు? ఆమెను ఎవరక్కడికి తీసుకొచ్చారు? 2 రోజులుగా మృతదేహంతో కారు అక్కడే ఎందుకుంది? లెట్స్ వాచ్. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారులో మహిళ మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. బస్టాండ్ సమీపంలో 2 రోజులుగా పార్క్ చేసిన కారు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కారు డిక్కీ ఓపెన్ చేసి చూస్తే షాకింగ్ దృశ్యం కనిపించింది. కారు డిక్కీలో డెడ్ బాడీ ఉండడంతో కలకలం రేగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు నెంబర్ ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు మృతురాలు గోదావరి కనికి చెందిన మానసగా తెలిసింది. 33 ఏళ్ల మానస మృతదేహం ఎలకతుర్తికి ఎలా వచ్చింది అనే దానిపై ఆరా తీశారు పోలీసులు. అయితే మానస స్నేహితుడు వినోద్ కారు అద్దెకు తీసుకున్నట్టుగా తేలింది. దీంతో వినోద్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నించారు. అక్కడే కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. కరీంనగర్లో ఓ గదిలో ఉన్న సమయంలో మానసకు ఫిట్స్ వచ్చాయని, నోటి నుంచి నురగలొచ్చి ఆమె చనిపోయినట్టుగా వినోద్ పోలీసులకు చెప్పాడు. ఆమె చనిపోవడంతో భయపడి మృతదేహం కారులో పెట్టుకుని ఎలకతుర్తి వరకు వచ్చి అక్కడే వదిలేసి వెళ్లిపోయినట్టుగా వినోద్ అంటున్నాడు. అయితే వినోద్ చెబుతున్న కథలో ప్రతి మాట ఇప్పుడు పోలీసుల పరిశీలనలో ఉంది. నిజంగానే ఫిట్స్ కారణంగా మానస చనిపోయిందా? లేక ఆమె మృతికి మరేదైనా కారణం ఉందా? అసలు మానస చివరిసారిగా ఎక్కడుంది? కరీంనగర్లో ఆ గదిలో ఏం జరిగింది? ఆమెకు ఫిట్స్ వచ్చిన సమయంలో అక్కడ వినోద్ ఒక్కడే ఉన్నాడా? మానసను ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లలేదు? మృతి చెందాక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా కారులో ఎందుకు తరలించాడు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అసలు మిస్టరీగా మారాయి. అంతేకాదు, మృతదేహం కారులో పెట్టిన తర్వాత ఎలకతుర్తి వరకు ప్రయాణం ఎలా సాగింది? ఎక్కడెక్కడ కారు ఆగింది? వివరాలు కూడా పోలీసులు సేకరించాల్సి ఉంది. ఇక మృతదేహంపై ఉన్న ఆధారాలే ఈ కేసులో అసలు నిజం బయటపెట్టే అవకాశం ఉంది. మానస మృతికి కారణమేంటి? శరీరంపై గాయాలున్నాయా? వినోద్ చెప్పినట్టుగా ఫిట్స్ వచ్చాయా? లేక మరేదైనా జరిగిందా అన్నది పోస్ట్ మార్టం నివేదికలో తేలాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించిన పోలీసులు వినోద్ చెప్పిన విషయాలు ఒక్కో ఆధారంతో సరిపోల్చుతున్నారు. ఇక 2 రోజులుగా బస్టాండ్ సమీపంలో నిశ్శబ్దంగా నిలిచిన ఆ కారు చివరకు ఒక మహిళ మృతదేహం మిస్టరీని బయటపెట్టింది. వినోద్ చెబుతున్నట్టే ఇది భయంతో తీసుకున్న నిర్ణయమా? లేక ఆ కారులో జరిగిన అసలు కథ ఇంకేదైనా ఉందా? మానస చివరి క్షణాల్లో ఏం జరిగిందో పోస్ట్ మార్టం, ఫోరెన్సిక్, సాంకేతిక ఆధారాలే తేల్చాల్సి ఉంది. ఎల్కతుర్తి బస్టాండ్ దగ్గర 2 రోజులుగా నిలిచిన ఆ కారు చివరకు కుటుంబానికి తీరని విషాదం మిగిల్చింది. కానీ ఈ కథ అక్కడితో ముగియలేదు. మానస మృతి వెనుక ఉన్న నిజం వెలుగులోకి వచ్చే వరకు ఈ కారు చుట్టూ తిరుగుతున్న ప్రతి అనుమానం సమాధానం కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. నిశ్శబ్దంగా నిలిచిన ఆ కారు ఇప్పుడు ఎన్నో ఆధారాలకు సాక్షిగా మారింది. ఆ ఆధారాలు కలిసిన రోజే మానస మరణం వెనుక దాగిన అసలు కథ బయటపడుతుంది.